ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు వారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నిర్గమాకాండము 8వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నాను. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. రేపు ఈ సూచన క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెను. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డ, ఐగుప్తు దేశంలో ఫరో ప్రజలు ఉన్నారు, అలాగే దేవుని ప్రజలు కూడా ఉన్నారు. అయితే ఒక విషయము మనం ఇక్కడ చూస్తాం. వారందరూ ఒకే చోటులో ఒకే దేశంలో ఉన్నారు, కానీ ఒక వ్యత్యాసం ఉంది. అదే ఒక విభజన రేఖ. దానిని దేవుడే గీశాడు, దానిని మనకి చూపించాడు, దానిని మనకి తెలియజేశాడు. అందరికీ ఒకేలా ఎప్పుడూ సంఘటన జరగలేదు. ఈ లోక ప్రజలకు దేవుని పిల్లలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అలాగే ఇదే కార్యం తీర్పు దినాన కూడా జరుగుతుంది. అప్పుడు ప్రభువారు తన పరిశుద్ధులకు నివాసంగా ఉంటారు. విశ్వాసులు ప్రభువారికి తమ రక్షకునిగా చేసుకుని పాపాలని విడిచి పెట్టినప్పుడు ఇది మరింత స్పష్టంగా కనబడుతుంది. అవిశ్వాసులైతే శిక్షావిధిలోకి వెళతారు. విశ్వాసులు దేవుని పిల్లలు తమ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుని ఆ క్షణము నుండి వారు ప్రత్యేక జనాంగంగా ఉంటారు. క్రమశిక్షణ పొందుతారు. క్రమశిక్షణే కాదు, ఆశీర్వాదాలు కూడా పొందుకుంటారు. దేవుడు ఐగుప్తీయులను వారి గృహాల్ని పాడు చేసి బాధించి ఈగలు, మిడతలు, పేలు లాంటి దుష్టక్రియల నుండి విశ్వాసాల కుటుంబాల్ని కాపాడాడు. అలాగే చింతా విచారము అనే విష పురుగుల కాటు నుండి వారికి తగలకుండా దేవుడు కాపాడుతాడు. వేషధారణ వల్ల కలిగే దుర్నీతి నుండి, ద్వేషం ద్వారా కలిగే క్రూర హింసల నుండి రక్షిస్తాడు. ఫరో ద్వేషం ఎన్నో కుటుంబాలు పాడైపోవటానికి కారణమైంది. శ్రమలో ఉన్న దేవుని బిడ్డ, ఆందోళన చెందవద్దు, ప్రశాంతంగా ఉండు. నీవు శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ నీవు ఐగుప్తు తెగులు నుండి కాపాడబడ్డావని సంతోషించు. ఆ తెగుళ్ళు ఈ లోకాధికారి వారి యొక్క సేవకుల గృహాలను, అలాగే హృదయాలను పాడు చేస్తాయి. వారికి నీకు మధ్య ప్రభువారు విభజన రేఖ ఉంచారు. దాన్ని జాగ్రత్తగా గమనించు. ప్రియా దేవుని బిడ్డ, నీ ఆత్మలోను, నీ లక్ష్యములోను, నీ స్వభావములోను, నీ సహవాసములోను ఆ విభజన రేఖను దాటకుండా వెళ్ళకుండా చూసుకో. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. మీ పిల్లల విషయాల్లో మీరు చూపించే ప్రత్యేకత, భద్రత
మీరిచ్చే ఆశీర్వాదం మీ పిల్లలమైన మేము ఏ రీతిగా మా జీవితాల్లో మీ కార్యములు మీరు ఎలా చేస్తారో మేము మిమ్మల్ని ఆశ్రయించే వారిగా ఉండగలగటానికి మీ పిల్లలకు మీరు సహాయం చేయండి. మీ పిల్లల్ని మీరు బలపరచండి. మీ వాక్యం ద్వారా మీ పిల్లల్ని మీరు కట్టి మీ పిల్లలు జాగ్రత్తగా ఉండగలగటానికి సహాయం చేసి మీతో జాగ్రత్తగా మసులుకుంటూ మీరిచ్చే భద్రతను పొందుకునే బాధ్యత ఇవ్వండి. వీరు కలిగినంతటిని దీవించి చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను మీరు దీవించి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగాల్లో, పొలాల్లో, పశువుల్లో మీ దీవెన అనుగ్రహించమని, వివాహాలు కాని వారికి వివాహం అవ్వడానికి, గర్భం లేని వారికి గర్భఫలమునిచ్చి, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతినిమ్మని, వీరు కలిగినంతటిని దీవించి వీరికున్న అవసరతలు, సమస్యలు, బలహీనతల్లో సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.